మరొక అద్భుతమైన రోజు. అఖాడా దగ్గర హీరాలాల్ నిలబడి ఉన్నాడు. అతను దృఢమైన శరీరం ఉన్న, ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్న వ్యక్తి. అతను బల్వంత్ ని చూసి నవ్వుతాడు. బల్వంత్ ఒకవైపు కూర్చునుంటాడు. అతని శరీరానికి మట్టి అంటుకొనుంటుంది. అతను బాగా అలసిపోయి ఆయాసపడుతూ విశ్రాంతి తీసుకుంటాడు. ఇదిగో బల్వంత్, ఇక నీ వల్ల కాదులే. నీకు ఏమాత్రం శక్తి లేదు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. ఇది మగవాళ్ల ఆట. అప్పుడే సాగర్ వెంటనే బల్వంత్ దగ్గరికి వస్తాడు. అతనికి ఆసరా ఇచ్చి పైకి లేపుతాడు. అతను బల్వంత్ ముఖాన్ని శుభ్రం చేస్తాడు. బల్వంత్, పద ఇక్కడ్నుంచి. హీరాలాల్ని గెలవడం అసాధ్యం. అతను ప్రతిసారి నిన్ను గాయపరుస్తాడు. మనం ఇంటికి వెళ్తాం. బల్వంత్ కళ్లల్లో నుంచి కోపంతో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. నేను ఎప్పుడూ ఓడిపోతుంటాను. నా దగ్గరికి ఏదైనా శక్తి ఉంటే బావుండేది. దానితో ఎప్పుడు ఎవరి దగ్గర ఓడిపోను. హీరాలాల్ ఇప్పటికీ బల్వంత్ ని ఎగతాళి చేస్తుంటాడు. సాగర్ బల్వంత్ ని వెంట పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆ చల్లని రాత్రివేళ ఊరి బయట ఒక మందిరం ఉంటుంది. బల్వంత్ ఆ మందిరంలో కూర్చొనుంటాడు. అతను తన తలరాత ఇంకా బలహీనమైన శరీరానికి బాధపడతాడు. ఏడుస్తూ ఉంటాడు. భగవంతుడా, నేను ప్రతిసారి అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. నన్ను ఎవరూ ఓడించలేనంత శక్తిని నాకు ప్రసాదించు. నేను ఒక్కసారి అందర్నీ గెలవాలని కోరుకుంటున్నాను. ఉన్నట్టుండి విగ్రహంలో నుంచి ఒక పెద్ద వెలుగు బయటికి వస్తుంది. బల్వంత్ భయం ఇంకా ఆశ్చర్యంతో వెనకడుగు వేస్తాడు. అప్పుడే మెరుస్తున్న ఆ వెలుగులో నుంచి ఒక గొంతు బయటికి వినిపిస్తుంది. బల్వంత్, నేను నీ పిలుపుకి ప్రసన్నుడినయ్యాను. ఇవాల్టి నుంచి నేను నీకొక వరాన్నిస్తున్నాను. నువ్వు జీవితంలో ఎప్పుడు ఏ పోటీలోనూ ఓడిపోవు. బల్వంత్ నవ్వుతాడు. నిజంగానా? నేను ఇక ఎప్పుడు ఓడిపోనా? ధన్యవాదాలు దేవుడా. ఇక నేను ఎవరికీ భయపడను. ఆ మాయా వెలుగు నెమ్మది నెమ్మదిగా మాయమైపోతుంది. బల్వంత్ తన చేతులను చూసుకుంటాడు. అతని ముఖంలో గర్వంతో ఒక పెద్ద చిరునవ్వు కనిపిస్తుంది. మరుసటి రోజు హీరాలాల్ టీ దుకాణం దగ్గర కూర్చుని ఉంటాడు. అతను గ్రామస్తులతో కలిసి టీ తాగుతూ ఉంటాడు. తన బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అప్పుడే బల్వంత్ అక్కడికి వస్తాడు. అతని ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అతను తిన్నగా వెళ్లి హీరాలాల్ ముందు నిలబడతాడు. హీరాలాల్, నీకు నీ బలమంటే చాలా గర్వం కదా. ఇవాళ నాతో తేల్చుకుందుగానిరా. ఎవరు ఎవరికి భయపడతారో చూద్దాం. ఊరివాళ్లు మాట్లాడుకోవడం ఆపేస్తారు. ఆశ్చర్యంతో బల్వంత్ ని చూస్తూ ఉంటారు. హీరాలాల్ తన టీ గ్లాస్ ని కింద పెట్టేస్తాడు. కోపంతో లేచి నిలబడతాడు. నువ్వు నిన్నటి దెబ్బలు మర్చిపోయినట్టున్నావు బల్వంత్. ఇవాళ మళ్ళీ ఎముకలు విరుగ్గొట్టుకోవడానికొచ్చావా? సరే అయితే రా మరి. కొంతసేపటి తరువాత బల్వంత్ ఇంకా హీరాలాల్ అఖాడాలో ఒకరి ఎదురుగా ఒకరు నిలబడి ఉంటారు. కుస్తీని మొదలు పెడతారు. హీరాలాల్ బల్వంత్ పీకను పట్టుకోవడానికి అతని వైపు పరిగెడతాడు. కాని బల్వంత్ అతని మీద విరుచుకు పడతాడు. అతనిని దూరంగా విసిరేస్తాడు. హీరాలాల్ కింద పడిపోతాడు. నొప్పితో గట్టిగా అరుస్తాడు. లే హీరాలాల్, ఏమైంది? నువ్వు ఊర్లో అందరికంటే బలవంతుడివి కదా. ఇప్పుడేమైంది? ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. భయంతో వెనకడుగు వేస్తారు. బల్వంత్ హీరాలాల్ ని ఓడించి గర్వంగా నిలబడతాడు. హీరాలాల్ పూర్తిగా ఆశ్చర్యపోయి అతన్ని చూస్తూ ఉండిపోతాడు. రాత్రివేళ బల్వంత్ నేల మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. అతని తల్లి పార్వతి ఒక్కొక్కటిగా వేడివేడి రొట్టెలు తయారు చేస్తుంటుంది. ఉదయం గెలుపు కారణంగా బల్వంత్ చాలా సంతోషంగా కనిపిస్తాడు. కాని పార్వతీ మొహంలో ఎలాంటి భావన లేదు. బల్వంత్ తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అమ్మా, నువ్వు వినలేదా? ఇవాళ నేను హీరాలాల్ని ఒక్క దెబ్బతో ఓడించాను. ఇప్పుడు ఈ ఊళ్ళో అందరూ నన్ను చూసి భయపడతారు. పార్వతి ఆగుతుంది. ఆ మాటలు విన్న తర్వాత తన కొడుకు వైపు చూస్తుంది. అతని భుజం మీద చెయ్యి పెడుతుంది. బాబూ, బలం రావడం అనేది మంచి విషయమే. కాని గర్వం రావడం అస్సలు మంచిది కాదు. బలం అనేది ఎదుటివాళ్ల రక్షణ కోసం, భయపెట్టడానికి కాదు. బల్వంత్ చిరాకు పడతాడు. అమ్మా, నీకర్థం కాదులే. నేను అందరికంటే ముందున్నప్పుడు నువ్వు నన్ను పొగరబోతంటున్నావా? ఇప్పుడు నేను ఎవ్వరి ముందు తల వంచను.
బల్వంత్ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. పార్వతి ఇప్పటికీ చింతిస్తూనే ఉంటుంది. మరుసటి రోజు బజారు పూర్తిగా నిండిపోయుంటుంది. సాగర్ ఒక పళ్ల దుకాణంలో తన కోసం పళ్ళు కొంటూ ఉంటాడు. అప్పుడే తను బల్వంత్ని చూస్తాడు. అతను తన బలంతో ఊరి వాళ్లందర్నీ భయపెడుతూ ఉంటాడు. సాగర్ బల్వంత్ దగ్గరికి వెళ్తాడు. అతని చెయ్యి పట్టుకుంటాడు. బల్వంత్, నువ్వసలేం చేస్తున్నావు? వాళ్లతో ఎందుకిలా మాట్లాడుతున్నావు? వాళ్ళందరూ భయపడుతున్నారు. నువ్వు నాకు నేర్పించకు సాగర్. ఇప్పుడు నేను ఈ ఊళ్ళో అందరికంటే గొప్పవాణ్ణి. ఎవరైతే నా ముందుకొస్తారో వాళ్ళు నాతో పోరాడాల్సిందే. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా నెమ్మదిగా మాట్లాడుకుంటారు. బల్వంత్కి దూరంగా ఉంటారు. ఇప్పుడు ఎవరూ కూడా తన దగ్గర నిలబడాలని అనుకోరు. బల్వంత్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఆ రోజే బల్వంత్ మంచం మీద కూర్చొని ఉంటాడు. తన భుజాలను మర్దన చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సాగర్ వస్తాడు. అతని మొహంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. బల్వంత్, నేను నీతో మాట్లాడ్డానికొచ్చాను. నువ్వు మారిపోయావు. ఊరంతా నిన్ను ద్వేషిస్తోంది. ఎవరు నీతో స్నేహం చేయాలనుకోవట్లేదు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నాకు ఎవరి స్నేహమూ అవసరం లేదు. నువ్వు ఒక మంచి అబ్బాయివి బల్వంత్. కానీ నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ఈ పొగరుని వదులుకోకపోతే నువ్వు పూర్తిగా ఒంటరివాడివైపోతావు. బల్వంత్ మంచం మీద నుంచి లేస్తాడు. సాగర్ని తన నుండి దూరంగా తోసేస్తాడు. సాగర్ బల్వంత్ ప్రవర్తనకి చాలా దిగులు చెందుతాడు. ఇవాల్టి నుంచి నువ్వు నీ స్నేహాన్ని కూడా కోల్పోయావు. నీ దగ్గర బలమైతే ఉంది, కానీ నీ మనసంతా ఖాళీ అయిపోయింది. ఆ మాట చెప్పి సాగర్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రే ఊరివాళ్లు కొంతమంది హీరాలాల్ ఇంకా సాగర్తో రచ్చబండ దగ్గర కూర్చొని ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బల్వంత్ కూడా మాటల్లో పాల్గొనడానికి అక్కడికి వస్తాడు. కాని ఎప్పుడైతే అందరూ తనని చూస్తారో వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. పదండి పదండి, ఇక్కడికి పొగరుబోతు బలవంతొచ్చాడు. అతనితో కూర్చోవడానికి బదులు మనం ఇంటికి వెళ్లడం మంచిది. అవును, మనకి ఇటువంటి మనిషితో ఉండడం మంచిది కాదు. అతని పొగరు అతని వయసు కంటే ఎక్కువ. ఒక్క క్షణంలో అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. బల్వంత్ అక్కడ పూర్తిగా ఒంటరిగా ఉండిపోతాడు. ఏం జరుగుతుంది? నేను అందరికంటే బలవంతుణ్ణి కదా, అయినా ఎవరూ నాతో ఎందుకని మాట్లాడడం లేదు. బల్వంత్ తన చేతులను చూసుకుంటాడు. ఆ చేతుల్లో ప్రతి కుస్తీని గెలిచే శక్తి ఉంది. కాని ఒక్క స్నేహితుణ్ణి కూడా పక్కన పెట్టుకునే తెలివిలేదు. ఆ రోజు రాత్రే పార్వతి మంచం మీద పడుకొని ఉంటుంది. ఆమె చలికి వణికిపోతూ ఉంటుంది. గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. దగ్గుతూ ఉంటుంది. అప్పుడే బల్వంత్ ఇంటికి వస్తాడు. తనకర్థమవుతుంది వాళ్ళమ్మకి జ్వరం ఉందని. అమ్మా, నీకు చాలా జ్వరంగా ఉంది. నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొనొస్తాను. నువ్వు విశ్రాంతి తీసుకో. బల్వంత్ డాక్టర్ని పిలవడానికి ఎంతో వేగంగా ఇంటి నుంచి బయటికి పరిగెడతాడు. బల్వంత్ పరిగెత్తుకుంటూ డాక్టర్ ఇంటికి చేరుకుంటాడు. అతను సాయం కోసం వాళ్ల తలుపును గట్టిగట్టిగా కొట్టడం మొదలు పెడతాడు. డాక్టర్ బాబు, త్వరగా బయటికి రండి. మా అమ్మకి ఒంట్లో బాలేదు. డాక్టర్ తలుపు పక్కన ఉన్న కిటికీని తెరుస్తాడు. అతను కోపంగా కనిపిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో బల్వంత్. నువ్వు నిన్న నా కొడుకుని బజార్లో కొట్టావు కదా, అది కూడా పొరపాటున తను నిన్ను గుద్దుకున్నందుకు. నేను పొగరబోతు ఇంటికి రాలేను. నీ బలంతో మీ అమ్మకి నయం చేసుకో. ఆ మాట చెప్పి డాక్టర్ కిటికీని మూసేస్తాడు. నాకు సాయం చేయండి డాక్టర్ గారు. మా అమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డాక్టర్ దగ్గర నుంచి ఎలాంటి జవాబు రాలేదు. అది చూసి బల్వంత్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. అతనికి అనుభూతి కలుగుతుంది. ఈ బలము తనకి గౌరవాన్ని ఇవ్వలేకపోయింది. తను మొదట్నుంచి కోరుకున్నది. తను ఒక్క క్షణం కూడా ఆగలేదు. అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బల్వంత్ పరిగెత్తుకుంటూ మందిరానికి చేరుకుంటాడు. ఎక్కడైతే తన కోరిక తీరిందో అతను విగ్రహం ముందు తిన్నగా తల వంచి నమస్కరిస్తాడు. భగవంతుడా, నాకు ఈ వరం అవసరం లేదు. ఈ బలం నాకొద్దు. ఇదొక శాపం. ఇది నా నుండి మా అమ్మ ఆరోగ్యం, నాకు ఎంతో మంచి స్నేహితుణ్ణి, ఊరందర్నీ దూరం చేసింది. మళ్ళీ ఒకసారి విగ్రహంలో నుంచి పెద్ద వెలుగు వస్తుంది. బల్వంత్, నువ్వు ఎప్పుడూ ఎవరి దగ్గర ఓడిపోవు కదా, మరి ఎందుకేడుస్తున్నావు? నువ్వు ప్రతి పోరాటాన్ని గెలిచావు కదా. లేదు భగవంతుడా, నేను ప్రతి పోటీ గెలిచాను, కానీ జీవితంలో అన్నిటికంటే పెద్ద పోటీలో ఓడిపోయాను. నాకు ఈ శక్తి అవసరం లేదు. నీకు సరైన జ్ఞానం
లభించిందని నాకు అర్థమవుతుంది. బల్వంత్, వెళ్ళు. నీ తల్లి కోలుకుంటుంది. ఆ తర్వాత వెలుగు మాయమైపోతుంది. బల్వంత్ లేస్తాడు. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాడు. ఇప్పుడు తను ఎలా ఉన్నాడో అలాగే తనని స్వీకరిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఊర్లో అఖాడా మళ్లీ జనాలతో నిండిపోయి ఉంటుంది. సాగర్ ఇంకా పార్వతి జనాల దగ్గర నిలబడి ఉంటారు. పార్వతి ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా కనిపిస్తుంది. బల్వంత్ అఖాడా లోపల నిలబడి ఉంటాడు. అతను హీరాలాల్ దగ్గరికి వెళ్తాడు. అతన్ని హత్తుకుంటాడు. అది చూసి మొత్తం జనాలందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు. నన్ను క్షమించు. నేను పొగరుతో మీ మనసు అందరి మనసు బాధ పెట్టాను. ఇవాళ నేను ఇక్కడ ఎవరిని ఓడించడానికి కాదు, నా పాత తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికొచ్చాను. ఏం పర్వాలేదు బల్వంత్. నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు అంటే నువ్వు ఇప్పటికీ నా సోదరుడివే. రా, ఒక మంచి పోటీ పెట్టుకుందాం. ఇద్దరూ ఒకసారి మళ్ళీ కుస్తీ పోరాడతారు. హీరాలాల్ వెంటనే బల్వంత్ని కింద పడేస్తాడు. కుస్తీలో గెలుస్తాడు. ఓడిపోయిన తర్వాత కూడా బల్వంత్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఈ ఓటమి నిజాయితీది. నీ దగ్గర ఓడిపోయినందుకు నాకు ఏమాత్రం బాధ కాలేదు. సాగర్ బల్వంత్ దగ్గరికి వెళ్తాడు. నా పాత స్నేహితుడు తిరిగి దక్కాడు. ఊరి వాళ్ళందరూ కూడా కుస్తీకి చప్పట్లు కొడతారు. ఉత్సాహంతో చీర్ చేస్తారు. బల్వంత్ అసలైన బలానికి అర్థం తెలుసుకుంటాడు. దీనితో పాటే మన కథ సమాప్తమవుతుంది.